కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నెల, అది ప్రభుత్వం ఏర్పడి నెల, ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల కాలంలోనే ఒక ఏడాది రెండేళ్ల పాటు ప్రభుత్వం చేస్తే ఆ లోపాలను ఎత్తు చూపితే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నారు. అది సరైందేనా? అన్న, ఏ ప్రభుత్వమైనా వాస్తవానికి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, కొంత వెసులుబాటు ఇవ్వాలనే విచక్షణ జ్ఞానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా నాయకులందరికీ, మా అందరికి కూడా ఉంది. కానీ ఎప్పుడు ఆ వెసులుబాటుని ఇస్తాం మనం? వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డే 1 నుంచి కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ద్వారా బీఆర్ఎస్కి మించిన మంచి జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశించి మీకు ఓట్లు వేసినప్పుడు ఆ హుందాతనం, ఆ పనితీరు కొత్త ప్రభుత్వంలో కనపడాలి. ఆ దిశగా వాళ్ళు అడుగులు పడాలి. నెల రోజులక నెల రోజులు 30 రోజుల సమయం అన్నది చిన్న సమయం కాదు. 30 రోజుల సమయం. ఆ 34 వారాలు 34 వారాల్లో 30 రోజుల్లో కనీసం వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? కక్ష సాధించుకునే దిశగా పడుతున్నాయా? పగ సాధించడం వైపు పడుతున్నాయా వాళ్ళ అడుగులు, వాళ్ళ నిర్ణయాలు? లేకపోతే అభివృద్ధిని ఇచ్చిన గ్యారంటీల హామీల్ని అమలు చేసే దిశగా వాళ్ళ అడుగులు పడుతున్నాయి? మీరు కక్షాపగాని, మీరంటే కక్షాపగాని మీకు డెఫినేషన్ కానొస్తే ఎలక్షన్ ప్రచారంలో గత ప్రభుత్వం చేసిన పనులు సమీక్షిస్తామని వారు అన్నారు. కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు. విద్యుత్ రంగం పైన, ఆర్థిక రంగం పైన శ్వేతపత్రం అన్నారు. చెప్పినవి చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళని చేయొద్దని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, శాసనసభ సాక్షిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, ముఖ్య నాయకులు అందరూ సవాల్ విసిరు. కడియం సార్ గారి దగ్గర నుంచి అందరు నాయకులు కూడా, మీరు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకైనా మేము సిద్ధమే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రామాణిక ఎంక్వైరీ ఏజెన్సీతో విచారణ జరిపించినా మేము సిద్ధంగా ఉన్నాము, విచారణ జరిపించండి అని చెప్పి సవాల్ విసిరారు వాళ్ళు. కానీ ఆ దిశగా వాళ్ళ అడుగులు పడడం లేదు. అట్లా పడకుండా వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే న్యాయవాదులు, వీళ్ళే న్యాయమూర్తులు, ఎంక్వైరీ ఏజెన్సీని మిస్లీడ్ చేసే విధంగా వీళ్ళే ముందు చెప్పేస్తారు. క్యాబినెట్ చెప్పేస్తుంది, మంత్రులు చెప్పేస్తారు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఇందులో అన్యాయం జరిగింది, ఇందులో ఇంత అన్యాయం జరిగింది, ఇందులో కమిషన్ ఇంత వీళ్ళకి ముట్టింది, వీళ్ళే ముందు తీర్పు రాసేస్తారు. వీళ్ళు ఇట్లా మాట్లాడితే, ఎంక్వైరీ చేయకుండా, ఎంక్వైరీ జరగకుండానే ఇట్లా మాట్లాడితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు నియమించిన ఎంక్వైరీ ఏజెన్సీలు వీళ్ళు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తాయా? వీళ్ళే మిస్లీడ్ చేస్తున్నారు కదా, వీళ్ళే ముందు ఎంక్వైరీ ఏజెన్సీలకు వీళ్ళే ముందు లీడ్ ఇస్తున్నారు కదా. ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా రిపోర్ట్ రాయాలి, మేము ఇట్లా మాట్లాడినాం కాబట్టి ఎట్లన్నా చేసి జరగని దాన్ని జరిగినట్టు చూపించడానికి ఇవాళ వాళ్ళు ప్రయత్నం, కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలో అది బయటపడతా ఉన్నది. అట్లా మాట్లాడొచ్చా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిరంటే అర్థం ఉంది. అధికారంలోకి రావడం కోసం, పార్టీని గెలిపించడం కోసం అనేక రకాల ఆరోపణలు చేసిరు, నిందలు వేసిరంటే అర్థం ఉంది. కానీ ఆ నిందలను నిరూపించుకునే పీఠం మీద మీరు కూర్చున్నప్పుడు, అధికార పీఠంలో మీరు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో తేలిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. కానీ ఎంక్వైరీ జరగలేదు. ఏ ఎంక్వైరీ జరగకముందే మొదటి క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుంచి ఎక్కడ సందర్భం వచ్చిన ప్రతి చోట మంత్రులు, ముఖ్యమంత్రి ఒకటే పాఠం అందుకున్నారు. ఇవాళ అవినీతి జరిగింది, ఇంత జరిగింది, ఇంత జరిగింది, ఇదే పని మొదలుపెట్టారు. అంటే చెప్పడం నచ్చట్లేదా మీకు, లేకపోతే చెప్పే పద్ధతి బాగాలేదని? అట్లా మాట్లాడకూడదు కదా. అధికార పీఠంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడదు కదా. మీరు నిజంగా అందులో అవినీతి జరిగిందని నిరూపించదలుచుకుంటే మీరు మౌనంగా ఉండి ఎంక్వైరీ జరిపించి ఆ ఎంక్వైరీ ఏజెన్సీలు తేల్చిన తర్వాత మీరు మాట్లాడాలి. కానీ ఏది తేల్చకుండా, ఏది జరగకుండా, అక్కడ ఏది తేలకుండా, ఎంక్వైరీ మొదలుగాక ముందే మీరే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే తీర్పు రాసేస్తే ఎట్లా? తీర్పు రాయాల్సింది మీరా? ముఖ్యమంత్రి తీర్పు రాస్తాడా? మంత్రులు తీర్పు రాస్తారా? వీళ్ళ తీర్పు రాయాల్సింది.